నమస్కారం. ముందుగా మహాన్యూస్ ప్రేక్షకులకి, అలానే ఎవరైతే ఎండీ గారు ఉన్నారో వంశీ గారి యొక్క విశ్లేషణలతో రాష్ట్రంలో జరిగే నిజాన్ని నిర్భయంగా ఏ పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాడో శుభాభినందనలు, పాదాభివందనం. అలానే ఈరోజు మా ఒంగోలు ఆజ్కా గుండారాజ్ కమల్ హాసన్ జనసేన పార్టీలో చేరతాడని ఊహాగానాలు వస్తున్నాయి. దాని మీద మాట్లాడడానికి చాలా బాధతో వచ్చాము. ఒకటే, ఏ కన్ను చూడదనా నీ విచ్చలవిడి మిడిసిపాటు, ఏ చెయ్యి ఆపదనా నీ తప్పటడుగే నీ అలవాటు, ఎంత బతుకు నీదెంత బతుకు, ఓ గుప్పెడు మెతుకుల కడుపు కొరకు ఇన్ని ఆటలు వేటలు అవసరమా మనుజా, కోరికొని తెచ్చుకో మాకు కర్మ. జగన్ గారు ఇప్పుడైనా మీరు కళ్ళు తెరిచి ఇట్టాంటి ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ కోర్టులుగా పనిచేసేటువంటి వాళ్ళని, వాళ్ళ యొక్క నోటి దూల వల్ల పార్టీకి బ్యాడ్ చేసే వాళ్ళని పార్టీ నుంచి బహిష్కరించకపోతే ఇప్పటికే పార్టీ కార్యకర్త కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నారు. ఇక పూర్తిగా కళ్ళు మూసుకుంటారు. వీళ్ళని బహిష్కరించండి. కొడాలి, వంశీ, బాలినేని ఇట్లాంటి వ్యక్తులను బహిష్కరిస్తే పార్టీ అన్న బాగుపడిద్ది. ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉన్నారో పేద ప్రజల కోసం నిత్యం పోరాడుతూ ప్రచండ వెలుగై నెత్తురు మెరుగే జ్వాలై ఆంధ్రావని ఆశాజ్యోతై పేద ప్రజల కోసం పోరాడుతున్న ఆంధ్ర చెగువీరా లాంటి జనసేన అధ్యక్షుడు పార్టీ పెట్టుకున్నాడు. 10 సంవత్సరాల కష్టాలు నష్టాలు బాధలు పడ్డాడు. ఇప్పుడు మంచి పొజిషన్కి వచ్చాడు. 100 స్ట్రైక్ రేట్తో గెలిచాడు. ఫ్యూచర్లో ఈ కూటమి తరపున సౌత్ ఇండియా మొత్తం 100 సీట్లలో 150 సీట్లలో 130 దాకా కొట్టేదానికి ఇతని యొక్క కృషి, నారా లోకేష్ గారి యొక్క బలం ఉపయోగించి ముందుకు పోవాలని మోడీ గారు ఉన్నారు. ఇటువంటి టైంలో ఇట్లాంటి భూ కబ్జాదారుల్ని, రౌడీల్ని, గూండాల్ని, పేకాట రాయలను చేర్చుకుంటే పార్టీ పరువు రోడ్డు మీద పడిద్ది. వాళ్ళు చేర్చుకుంటామని ఎక్కడా చెప్పలా. ఇతనే లీకులు ఇచ్చి టీవీలకి, పేపర్లకు ఇస్తున్నాడు. ఇది చాలా దురదృష్టకర విషయం. మొన్న చంద్రబాబు గారు ఎలక్షన్ 3 రోజుల ముందు వచ్చామని చెప్పాడు. ఈ పేకాట మంత్రి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు, నువ్వు చేసిన భూ కబ్జాలు తెలుసు, గ్రానైట్ మాఫియా తెలుసు, ఎర్రజల్ల కొండలు కొట్టింది తెలుసు, అన్నీ చెప్పని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, రేపు సాయంత్రానికి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారే జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి బాలినేనంటే అటువంటి వ్యక్తి ఎలా ప్రయత్నిస్తాడు? ఈ దుర్మార్గకరమైన ఆలోచనలు ఆపుకొని ఆ పార్టీలను, లేకపోతే నేను ఒక పని చేస్తున్నా, నీకు ఎట్టగా జగన్ మీద అంటే పడట్లా గత 3 సంవత్సరాల నుంచి. నేను భారతదేశం కాదు ప్రపంచ స్థాయి నాయకుడు ఉన్నాడు మన దేశంలో, కేఏ పాల్ గారు. ఆల్రెడీ మాట్లాడే, నేను నీకు దేశ అధ్యక్షుడిగా ఇస్తా అన్నాడు బాలినేని, మీ కొడుకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఇస్తాడు, ఆయన ప్రపంచ అధ్యక్షుడిగా ఉంటారు. మీరు ముగ్గురు కలిసి పోరాడితే ఫ్యూచర్లో మీదే దేశం కాదు ప్రపంచమే. అందుకని నీకు మీ అబ్బాయి ముఖ్యమంత్రి అవ్వచ్చు, నువ్వు ప్రధానమంత్రి అవ్వచ్చు, నువ్వు కేఏ పాల్ పార్టీలో చేరు, నేను కూడా సహకరిస్తా. థ్యాంక్ యూ అనండాలి.